నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 16 అదనపు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. జనవరి 9 నుండి 19 మధ్య ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్ల కేటాయింపు విషయంలో ఇదివరకే అనేక దఫాలు ఉన్నతాధికారులకు స్పష్టమైన సూచనలు చేసినట్టు గుర్తు చేశారు. తాజాగా నవంబర్ 4వ తేదీన విశాఖపట్నంలో జరిగిన డివిజన్ కమిటీ సమావేశంలో కూడా మరోసారి సమీక్ష చేసినట్టు తెలిపారు. డివిజన్లో జరిగే అభివృద్ధి పనులతో పాటు పండగ ప్రత్యేక సమయంలో ప్రత్యేక రైళ్ల గురించి ప్రముఖంగా చర్చించినట్టు గుర్తు చేశారు. ఈ మేరకు బుధవారం నాడు రైల్వే శాఖ నుండి అధికారిక ప్రకటన జారీ కావడం వెలువడడంతో ఆంధ్రప్రదేశ్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ 16 సర్వీసులలో అధిక భాగం ఉత్తరాంధ్రలో, అందులో సింహభాగంగా 8 రైళ్లు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమని, ముగింపవడం ఆనందంగా ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం రోడ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య 07288, 07289, 07290, 07291, 07294, 07295, 07292, 07293 నంబర్లతో రైళ్లు జనవరి 9 నుండి నడవనున్నాయని, ముందస్తు రిజర్వేషన్ చేసుకుని సుఖవంతమైన ప్రయాణాలకు సాగించాలని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. బాక్సింగ్ క్రీడకు పుట్టినిల్లు శ్రీకాకుళం జిల్లా అని, గడిచిన 3 దశాబ్దాలుగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సిక్కోలు జిల్లా బాక్సింగ్ లో ప్రథమ స్థానం సంపాదిస్తూ వస్తుందని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, శాసపు జోగినాయుడు అన్నారు. రాష్ట్ర స్థాయి మెన్ బాక్సింగ్ పోటీలు ఈ నెల 13, 14 తేదీల్లో విజయవాడలో జరిగాయి. ఈ మెన్ ఛాంపియన్షిప్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా రన్నర్స్ ఛాంపియన్ గా దక్కించుకున్నారు. ఈ సందర్భంగా విజేతలకు బుధవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సత్కరించారు. వీటితో పాటు కోచ్లు ఎం ఉమామహేశ్వరరావు, రాజీవులను వాకర్స్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, శాసపు జోగినాయుడు, మెట్ట ధనుంజయ భట్లు, గోలి ఉమామహేశ్వరరావు, గేదెల లక్ష్మి, నాగేశ్వర ఈశ్వరరావు దుస్సాలువలతో సత్కరించారు. రాష్ట్ర స్థాయి మెన్ బాక్సింగ్ పోటీల్లో శ్రీకాకుళం నగరానికి చెందిన పి విశ్వేశ్వరరావు గోల్డ్ మెడల్ సంపాదించుకున్నారు. పి ప్రసాద్ సిల్వర్ మెడల్, జి జ్ఞానేశ్వరరావు సిల్వర్, కె హరికుమార్ సిల్వర్, ఎస్ యేసు సిల్వర్, బి మనోజ్ కుమార్ బ్రాంచ్ మెడల్ను దక్కించుకున్నారు. వారికి శుభాకాంక్షలు. మరి ఆ విధంగానే నేషనల్ లెవెల్లో కూడా మళ్ళీ ఆయన గోల్డ్ మెడల్ తీసుకురామని అందరము ఆయనకి ఆశీర్వదిద్దాం. మరి నెక్స్ట్ ఇటువంటి బాక్సింగ్ అనేది శ్రీకాకుళంలో బాగా డెవలప్ అయింది. దేవు గారు అని ఆయన ఉమ్మలాంటి శిష్యుని తయారు చేసి, రాజీవ్ లాంటి శిష్యుని తయారు చేసి శ్రీకాకుళంలో బాక్సింగ్ నేషనల్ లెవెల్లో ఎదిగింది కనుక ఆయనకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ మరి టైం వేస్ట్ చేయకుండా ఆ గోల్డ్ మెడలిస్ట్ ముందు వస్తే వాళ్ళకి సన్మానం చేసి ఒక మంచి కార్యక్రమం అరేంజ్ చేసి ఆ అవార్డ్స్ పట్టుకొచ్చారు. మన క్లబ్ ద్వారా, మన పేదల ద్వారా, ముఖ్యంగా స్టార్ వాకర్స్ క్లబ్ ఫౌండరు మనందరూ ఆత్మీయ పెద్దలు ఇందిరా ప్రసాద్ గారు, మిగతా మిత్రులందరూ ఈ డేట్ కోసం వెయిట్ చేస్తే ఆయన ఇచ్చిన డేట్ ఇవాళ తప్పనిసరిగా అభినందించాలని ఉద్దేశంతో తీసుకొచ్చారు. అభినందన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ ఎక్కువ సేపు పెట్టుకోం. 5 నిమిషాలు ఆల్రెడీ స్కూల్స్ పిల్లలు వెళ్ళాలి కాబట్టి సమాజంలో నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తున్న అరసవెల్లి ఆలయ ట్రస్టీ మాజీ సభ్యులు మండవల్లి రవి సేవలు ఆదర్శప్రాయంగా ఉన్నాయని మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావులు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని వాసవి కళ్యాణ మండపంలో బుధవారం మండవల్లి రవితల్లి, మండవల్లి తయారమ్మ 75వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మండవల్లి రవి ఎప్పుడూ ముందుంటాడని పేర్కొన్నారు. ఏ పని చెప్పినా కార్యదీక్షతో ఆ పనిని పూర్తి చేయడంలో రవి చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. తల్లిని స్మరించుకుంటూ తల్లి రుణం తీర్చుకునే విధంగా ఆమె పేరుతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పదవులు అందరికీ వరించవని, పదవులు ఒక్కటే సంతృప్తి కాదని, ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా సంతృప్తినిస్తాయని రవి నిరూపిస్తున్నారని ధర్మాన చెప్పారు. మానవ జీవనంలో, సమాజంలో సేవలు ఎంతో సంతృప్తినిస్తాయని అన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, అందవరపు సంతోష్, చల్లా శ్రీనివాస్, ఇప్పిలి శంకర్ శర్మ, మండవల్లి రవి సతీమణి మీనా, కుమార్తె ముక్తిక, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా కొంతమందికి సాయం చేయడం అంటే తన సంపాదన నుంచి కొంత నష్టం ఇతరులకు ఇవ్వడం అది సంతృప్తినిస్తుంది కదా. తనకు ఇష్టమైనటువంటి వ్యక్తి, తన కన్న తల్లి ఆ పేరున ఇతరులకు సహాయం చేస్తే ఆ సంతృప్తి గొప్పది. చాలా మంది జీవితాలు అసంతృప్తి, పెద్ద ఆస్తులు ఉంటాయి, చాలా పదవులు ఉంటాయి, అన్నీ ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ జీవితం అంతా అసంతృప్తులు. ఇది ఎవరి చేతిలో ఉంది? మనం నిర్మాణం చేసుకోవడంలో ఉంది.
సంతృప్తిగా జీవించాలంటే ఆ జీవించడానికి అవసరమైనటువంటి మార్పులు మన జీవన విధానంలోనూ, మన పద్ధతుల్లోనూ, మన వ్యవహారాల్లోనూ ఉండాలి. అది ఉంటే నీకు సంతృప్తి ఉంటుంది. అన్నిటికీ అందరికీ పదవులు రాకపోవచ్చు, ఎంతమంది పదవులు వస్తాయి, పదవులు రాకపోవచ్చు. పదవులు ఒకటే సంతృప్తి ఇచ్చేవి కూడా కాదని మీకు మనం చూస్తాం. తీవ్రమైన అసంతృప్తి పదవులు వచ్చినప్పుడు కూడా మిగిలిపోతారు. ఇలాంటి కార్యక్రమాలు జీవితానికి సంతృప్తి ఇచ్చేవి, ఆదర్శప్రాయమైన ఇతరులు కూడా ఆచరించాల్సింది. సమాజంలో ఇబ్బందులు ఉన్నాయి కదా, ఆర్థికమైనటువంటి అసమానతలు ఉన్నాయి కదా, కొంతమంది సహాయం పొందితే కానీ జీవనం గడవనటువంటి ఉన్నారు. ప్రభుత్వం ఒక్కొక్క చేస్తుంది. మంచి వ్యక్తి మా అమ్మగారితో నేను ఎంతో ఫ్రెండ్లీగానే ఉంటాను. నేను ప్రతి చిన్న విషయం కూడా మా అమ్మగారితో నేను షేర్ చేసుకుంటాను. రోజు రాత్రి 8 దాకా 9 ఇంటికి వెళ్ళినప్పుడు నేను టిఫిన్ చేసి మా అమ్మగారి గదులోకి వెళ్ళి 1 అవర్ కూర్చొని జరిగిన విషయాలన్నీ కూడా చెప్తాను. ఎందుకంటే మా అమ్మగారు ఎప్పుడు ఒకటే చెప్తారు, కమిట్మెంట్, ఇచ్చిన మాట తప్పకూడదు. ఎవరైనా ఏదైనా బాధ్యత చెప్తే సక్రమంగా చెయ్యాలి. అది చేస్తానని తప్పించుకోవడం అది కరెక్ట్ కాదంటారు. ఎప్పుడైనా ఒక నిబద్ధతగా అంటే నైపుణ్యం కోసం భవిష్యత్తులో ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం నాడు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ హోటల్లో జిఎంఆర్ మాన్సస్ సంస్థల మధ్య ఏవియేషన్ ఎడ్యుసిటీ నిర్మాణం కోసం ఎంఓయు మార్పిడి కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో కలిసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వేదికపై నుండి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు కావడం దేశంలోనే చారిత్రాత్మక రోజని రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర మంత్రిగా ఉండడంతో పాటు ఓ ఉత్తరాంధ్ర వాసిగా చాలా గర్వపడుతున్నానని చెప్పారు. గడిచిన 18 నెలలు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ల ప్రత్యేక దృష్టి ఉత్తరాంధ్రపై నిలిపారని కితాబునిచ్చారు. ఇన్నాళ్లు మనం చూసిన ఉత్తరాంధ్ర వేరు, రేపటి ఉత్తరాంధ్ర వేరని స్పష్టం చేశారు. ప్రధానంగా ఏవియేషన్ రంగంలో ప్రపంచానికే కేంద్రంగా ఉత్తరాంధ్ర మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా అన్ని రంగాలకు కూటమి ప్రభుత్వం సమున్నత ప్రాధాన్యం ఇస్తుందని, ఇందులో భాగంగా టెక్కల్ ఇండోర్ స్టేడియానికి మహర్దశ కల్పించేందుకు నిర్ణయించి తదనుగుణంగా పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవ కారణంగా గతం కన్నా భిన్నంగా ఎప్పటిదాకా ఉన్న నిర్లక్ష్యాన్ని తరిమికొడుతూ కొత్త వెలుగురేఖలు వచ్చే విధంగా ఇండోర్ స్టేడియం పనులకు నిధులు కేటాయించింది. దీంతో ఇక్కడి క్రీడాకారుల్లో ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం మాటలు చెప్పి పనులు చేయకుండా కాలక్షేపం చేయడం కాదని, పాలనంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే నైజానికి తార్కాణమని చాటి చెబుతూ మంత్రి అచ్చెన్న సంకల్పిస్తున్నారని అన్నారు. సంకల్పానికి అనుగుణంగా కూటమి నారా చంద్రబాబు నాయుడును ఒప్పించి నిధులు తీసుకొని వస్తున్నారు. ఇందులో భాగంగా తొలి విడతగా 39 లక్షల రూపాయలు మంజూరు చేయించి తన నిబద్ధత చాటుకున్నారు. మొత్తం పనులకు సంబంధించి 75 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించారు. తొలి విడత నిధులతో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే టెక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధి వెలుగులు ప్రసరిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇండోర్ స్టేడియం పనులతో ఇక్కడి క్రీడాకారుల్లో ఆశలు రేగుతున్నాయి. తమ ఆకాంక్షలను అనుగుణంగా మంత్రి అచ్చెన్నాయుడు చొరవ తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు తీసుకుని రావడంలో సఫలీకృతం అవుతున్నారని అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. లైంగిక వేధింపుల చట్టాలపై మహిళా విద్యార్థులు అవగాహన చెందాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. ఎచ్చెర్ల ఐఐటి యూనివర్సిటీ ఆధ్వర్యంలో లైంగిక వేధింపులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమం లైంగిక వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొనుటకు ఆచరించే విధానంపై విద్యార్థులకు ఆమె వివరించారు. భయంతో ఉండకూడదని, ఇబ్బందులు ఉన్న సమయంలో ధైర్యంగా ఉండాలని చెప్పారు. మహిళా కమిషన్ తరపున లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. లైంగిక వేధింపులపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన చెందాలన్నారు. మహిళలు ఎక్కువ ఉన్న దగ్గర ఐసీసీ టీంలు తప్పనిసరిగా ఉండాలని, అంతర్గత సమస్యలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. లైంగిక వేధింపుల చట్టంపై పెద్ద ఎత్తున అవగాహన చేపడుతున్నట్లు చెప్పారు. ఇబ్బందులు ఉంటే తెలియజేయాలన్నారు. విద్యార్థుల్లో ఉన్న భయం పోగొట్టడానికి ఐసీసీ టీములు ఉండాలని వివరించారు. త్రిబుల్-ఐటీలో సుమారు 1200 మంది విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు. ఫుడ్ అక్షయపాత్ర వారు చేపిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఐసీసీ సభ్యులకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా చైర్మన్, హెచ్ఆర్ల త్రిబుల్-ఐటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ కొత్త మధుమూర్తి, హెచ్ఆర్ల త్రిబుల్-ఐటీ డైరెక్టర్ కె బాలాజీ, పరిపాలనాధికారి డాక్టర్ రామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విమెన్ కమిషన్ తరఫున ఆల్ ఓవర్ ద స్టేట్ ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాం.
ఎస్పెషలీ ఆన్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి. సో ఎందుకంటే కంప్లైంట్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నేను ఎప్పుడు ఇదే చెప్తాను, రోడ్డు మీద అనేది క్రైమ్ తగ్గిపోయింది బికాజ్ ఆఫ్ పోలీస్ వర్క్ కానివ్వండి. గవర్నమెంట్ కూడా వెరీ స్ట్రిక్ట్గా ఎస్పెషలీ అగేన్స్ట్ విమెన్ క్రైమ్స్ అనేది జరిగితే వీ వాంట్ కీప్ క్వైట్, హ్యాస్ టు బి టేకెన్ సివియర్లీ అనే మెసేజ్ అయితే పాస్ చేసింది. బట్ ఇంటర్నల్లీ ఏంటంటే చాలా చూస్తున్నాం. పాక్సోకి వచ్చేసరికి ఒక్కొక్కసారి కన్న తండ్రే కూతురు మీద ఇచ్చేయటం 4 గోడల్లో. ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు స్కూల్స్ అండ్ కాలేజెస్ ఏంటంటే ఇలాంటి టచింగ్స్ కానీ ఇవన్నీ కొంచెం జరుగుతున్నాయి. ఇట్స్ నాట్ ఓన్లీ హియర్, ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ అండ్ వీ రిసీవ్ కంప్లైంట్స్. సో వాట్ మేమేమనుకున్నాం అంటే అవేర్నెస్ సెషన్స్ పాష్ యాక్ట్ మీద, ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ లైట్గా తీసుకుంటున్నారు. ఏదో యూజీసీ చెప్పిందనో లేకపోతే నాక్ దానికో లేకపోతే కలెక్టర్ అడుగుతారని చెప్పో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ ఏదైతే ఈ పాష్ యాక్ట్ మీద రివ్యూ చేయాలో వాళ్ళ ఊరికే ఇంటర్నల్ కంప్లైంట్ అనేది పేపర్ మీద ఫామ్ చేసేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే అసలు ఇన్యాక్టివ్గా ఉన్నాయి, దాన్ని రెన్యూ చేయటం కానీ ఏమీ కూడా చేయట్లేదు అనమాట. ఇలాంటప్పుడు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేది పని చేయకపోతే ఒక ఆడపిల్లకి కానీ లేకపోతే ఒక చదువుకునే అమ్మాయికి కానీ లేకపోతే స్టాఫ్కి కానీ, వర్క్ చేసే స్టాఫ్ అదే కాలేజెస్ అయితే లేకపోతే వర్క్ ప్లేస్లో కానీ కమిటీసే లేనప్పుడు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? నాకు ఇష్యూ వచ్చింది, నేను ఎవరికి చెప్పాలంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి చెప్పాలి. కానీ ఒక కమిటీ ఉందనే కానీ లేకపోతే దాంట్లో మెంబర్స్ అనేది ఎవరు కానీ లేకపోతే అసలు ఐసీసీ అంటే ఏంటి, దాని ఫంక్షనింగ్ ఏంటి, ఇది ఎవరికి కూడా తెలియట్లేదు. స్టూడెంట్స్ కానివ్వండి, యాక్చువల్లీ స్టాఫ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎవరికి తెలియట్లా. సో దిస్ ఈజ్ అ సీరియస్ ఇష్యూ. అంటే జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా శ్రీకాకుళం నగరం స్థానిక పిఎస్ఎన్ఎం హై స్కూల్ నందు న్యాయ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ బాలల స్నేహపూర్వక న్యాయ సేవలపైన సోమవారం పిఎస్ఎన్ఎం హై స్కూల్లో 7, 8, 9 విద్యార్థులకు బాలలు స్నేహపూర్వక న్యాయ సేవలపైన అవగాహన సదస్సు నిర్వహించారు. తోటి బంధువులతో గాని స్నేహితులతో గాని ప్రయాణం చేసేటప్పుడు గాని అసభ్యకరంగా బాడీ పార్ట్స్ పైన చేతులు వేసినా, అసభ్యకరంగా మాట్లాడినా నేరమని తెలిపారు. ఆ సమయంలో వెంటనే వద్దని గట్టిగా చెప్పమని పేర్కొన్నారు. ఇటువంటి వాటికి చట్టంలో కఠినమైన శిక్షలు ఉన్నాయని, వాటి జోలికి పోరాదని హెచ్చరించారు. తదుపరి సంబంధిత చైల్డ్ కేర్కి గాని, పోలీస్ వ్యవస్థకు గాని న్యాయ వ్యవస్థ సూచించాలని సూచనలు ఇచ్చారు. పిల్లలు ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్లు 1098 100 15100 నెంబర్లను సూచించారు. అలాగే మంచి విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, సంఘంలో గౌరవప్రదంగా జీవించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జి ఇందిరాప్రసాద్, అడ్వకేట్, ప్రిన్సిపల్ సిహెచ్ దేవాదత్తానంద్, లెక్చరర్ కెవి రమణ, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బస్ స్టాండ్ నుంచి బస్సు నుంచి ఇంటి వరకు వచ్చి స్కూల్ వరకు వచ్చి టీచర్ గారు చెప్పారు. ఎవరన్నా మీతో మిస్బిహేవ్ చేస్తే ఫస్ట్ మీరు చెప్పాల్సింది స్ట్రాంగ్ వాయిస్తో, అంటే ఏం చెప్పాడు, నో అంటే నో. మీరందరూ ఏం చెప్పాలి, నో, డోంట్ డూ. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలంలో గల అంబావల్లి గ్రామానికి చెందిన గుడిమెట్ల వెంకటరమణమూర్తి కడుపు నొప్పి సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ శాసనసభ్యులు మామిడి గోవిందరావు వద్ద విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేపించి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 81,969 రూపాయల చెక్ను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని అన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులను అందిస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. మత్తు రహిత సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమ్దాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ స్పష్టం చేశారు. మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్ర గొప్ప సామాజిక ఉద్యమమని ఆయన అభివర్ణించారు. ఆమ్దాలవలస నియోజకవర్గంలోని ఆమ్దాలవలస పట్టణంలో ఈ రోజు నిర్వహించిన అభ్యుదయం సైకిల్ యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మత్తు పదార్థాలు వ్యక్తి జీవితాన్నే కాదు కుటుంబం, సమాజం భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. ప్రతి పౌరుడు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ఉందని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు సహకరించాలని కోన రవికుమార్ పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మత్తు వ్యతిరేక ఉద్యమం విస్తరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వివేకానంద, జిల్లా తెదేపా అధ్యక్షుడు మొదలవలస రమేష్, డీసీసీబీ చైర్మన్ శివాల సూర్యనారాయణ, జనసేన ఇన్ఛార్జ్ రామ్మోహన్, మార్కెట్ డైరెక్టర్ అయినపు రామకృష్ణ, ఇతర ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సైకిల్ యాత్రను విజయవంతం చేశారు. మత్తు రహిత సమాజ సాధనకు ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలని ఎమ్మెల్యే కోరారు. మండలాల్లో గంజాయిని విస్తారంగా పండించి కొంతమంది ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు గంజాయిని స్మగ్లింగ్ చేసి కోర్టుకు పడగలెత్తితే వాళ్ళ ధనదాహానికి ఈ రోజు మన బిడ్డలందరూ కూడా బలైపోయాం. మన కుటుంబాలు బలైపోయినాయి. ఈ రోజుకి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలోనే 6 లక్షల టన్నుల గంజాయిని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం సీజ్ చేసి ఇప్పటికి 4,581 కేసుల్ని నమోదు చేసిన 3-4 దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం ఇచ్చే పింఛన్లు దానం కాదని హక్కని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 43వ జాతీయ పెన్షనర్స్ దినోత్సవ వేడుకలు జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెన్షన్దారులకు అండగా ఉంటుందని అన్నారు. పెన్షనర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం రిటైర్డ్ ఉద్యోగుల భవనానికి కాంపౌండ్ వాల్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు కోన తవిట్నాయుడు, విఎస్ఎస్ కేశవరావు, అంకటాల తవిటన్న, చౌదరి పురుషోత్తం నాయుడు, రాడ కైలాసరావు తదితరులు పాల్గొన్నారు. 43వ నేషనల్ పెన్షనర్స్ డే సందర్భంగా ఉన్నటువంటి విశ్రామ ఉద్యోగులందరికీ ఇక్కడ ఈరోజు వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి నన్ను గెస్ట్గా పిలవడం చాలా సంతోషం. ఎందుకంటే వారి యొక్క లైఫ్ టైంలో ఎంతో శ్రమించి ఈ సమాజం అలాగే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి, మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి వారు చేసిన సేవకు ధన్యవాదంగా వారందరినీ నేను అభినందిస్తూ, వారందరూ ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తూ, ఈరోజు చాలా సంతోషంగా ఉంది వారందరినీ ఇక్కడ కలుసుకోవడం. సో వారందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం. సమస్యలు కొన్ని చెప్పారు, వాళ్ళకి ఇక్కడ బిల్డింగ్ అని అవి కొన్ని చెప్పారు, కొన్ని గత ప్రభుత్వం బకాయిల కోసం కూడా చెప్పారు. తప్పకుండా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. అవసరమైతే ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే వారికి ఎప్పుడైనా నేను కానీ రామ్మోహన్ రెడ్డి గారు కానీ ఫుల్ సపోర్ట్ ఉంటామని దగ్గర జరుపుకుంటున్నాం. ఈరోజు జిల్లాలో ఉన్న పరిస్థితి అందరూ కూడా నాయకులు అన్ని జిల్లా ఆఫీసు నుంచి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళ కార్యాలయంలో అందరూ అటెండ్ అయ్యారు. ఈరోజు మా అదృష్టం అయితే మా లోకల్ శాసనసభ్యులు అటెండ్ అవ్వడం, ఆయన మా తాలూకా కోరికలన్నీ గర్వించడం, ఆయన అన్ని కోరికలు ఆయన పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మా బిల్డింగ్ కూడా రెనోవేషన్కి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగిందని చెప్పాం. మీ ద్వారా మా ఎమ్మెల్యే గారి గర్వించుకుంటున్నాం. ఎందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా ఎమ్మెల్యే గారు మా అందరి ముందు కలిసి ఉండడం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పరికరాలు చూస్తే ఔరా అనకమానరు. ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే అనేక పరికరాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తయారు చేసి ఎగ్జిబిషన్లో ఉంచారు. చిన్నారుల ఆలోచనలు చూసి ఉన్నత విద్యాశాఖ అధికారులతో పాటు పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. బుధవారం శ్రీకాకుళం నగరం పిఎస్ఎన్ఎం స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓలు ఎన్ కృష్ణ, పి సుజాత మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో సైన్స్ ఎంతో అవసరమని అన్నారు. భౌతిక శాస్త్రం, ఎలక్ట్రానిక్స్ శాఖ నుంచి అత్యవసర సమయాల్లో ఉపయోగించే సెన్సార్ ఆధారిత నీటి స్ప్రింక్లర్లు, ఎలక్ట్రానిక్ పియానో, ఆటోమేటిక్ డస్ట్బిన్, కూలర్, సూర్య వ్యవస్థ నమూనాలు ఎన్నో రకాల వస్తువులను తయారు చేసి విద్యార్థుల ప్రతిభకు కితాబునిచ్చారు. నేను ఎంఈఓన్ శ్రీకాకుళంలో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మండల్ లెవెల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ అందరూ ప్రభుత్వ ఉన్నత యూపీ స్కూల్స్ మాత్రమే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు.
వీళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్స్తో, అంటే ఒక్కొక్క దానికి గ్రూప్ టీమ్స్ అయితే 7 థీమ్స్తో పిల్లలు రావడం జరిగింది. అలాగనే సింగిల్ టీమ్స్ అయితే ఒక 2 థీమ్స్తో వాళ్ళు ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అలాగనే టీచర్స్ టీమ్తో కూడా ఒక ఎగ్జిబిషన్ రావడం జరిగింది. వీరందరినీ తీసుకొని ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్క గ్రూప్ని మేము తయారు చేసుకొని ఒక్కొక్క ప్రాజెక్ట్ మాత్రమే ఇందులో సెలెక్ట్ అయ్యి, అంటే టోటల్ 10 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అవుతాయి. ఇవి డిస్ట్రిక్ట్ లెవెల్కి మేము పంపడం జరుగుతుంది. సైన్స్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా అవసరమై ఉన్నది. ఆచారాలు కానీ మూఢనమ్మకాలు కానీ వీటన్నింటినీ పాల్గొనాలంటే పిల్లలకి ముఖ్యంగా చైల్డ్హుడ్ నుండే వాళ్ళకి థీమ్స్ అనేది లేకపోతే సైన్స్ అనేది తెలిసి ఉండాలి. దీన్ని ప్రోత్సాహపరుస్తూ గవర్నమెంట్ వారు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తూ పిల్లలకి మోటివేట్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మేము ఇక్కడ సైన్స్ ఫేర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు డిఫరెంట్ ఇన్నోవేషన్స్తో వారి టీచర్ గైడెన్స్తో ఇక్కడికి రావడం జరుగుతుంది. వాటన్నిటి ఈరోజు మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సుమారు 18 స్కూల్ నుంచి విద్యార్థులు వచ్చి ఈ యొక్క ఎగ్జిబిషన్లో పాల్గొనడం జరిగింది. మరి పిల్లల్లో శ్రీకాకుళం ఇంప్లిమెంట్ చేసేదానికి ఈ యొక్క ఎగ్జిబిషన్ అనేది ఎంతో దోహదపడుతుంది. పిల్లలు మంచి కాన్సెప్ట్తో వచ్చారండి. అదేంటంటే నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వచ్చేటప్పుడు ఇండికేషన్ అనేది ఆ యొక్క డ్రైవర్కి ఇస్తుంది. ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుందండి. పిల్లల యొక్క కాన్సెప్ట్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. చాలా బాగుంది. ఇలాగే అనేక మంది పిల్లలు ఆ స్కూల్ నుంచి మంచి కాన్సెప్ట్ వచ్చారండి. ఈరోజు మండల స్థాయి ఎంపికైన జరుగుతుంది. తదుపరి జిల్లా స్థాయి ఎంపికైన జరుగుతుంది. జిల్లా స్థాయి ఎంపిక ఈరోజు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.